మన వీడియోలో చూపించాం కదా. ఇప్పుడు గోడికి కూడా టేప్ వేసుకుంటే ఈ విధంగా నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ నేను చూశారు కదా, మొత్తం ఫ్రేమ్ మొత్తం అంటించడం. మన వీడియోలో చూపించాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే సన్మైక్ అంటిస్తున్నాం. ఆల్రెడీ ఫ్రేమ్ సన్మైక్ అంటిస్తాం. ఇక్కడ ఇంకా కిందన అంటించాలన్నమాట. ఇవన్నీ అంటించాలి. ఫ్రేమ్ మొత్తం వైట్ వేస్తున్నాం. ఇదంతా అంటించడం అయిపోయింది. చూసారు కదా, మొత్తం అయిపోయింది. మనం మిషన్తో అనేది ఈ గోడ అంతా లాగడం జరుగుతుంది. ఇదంతా ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట. చూసారు కదా, షాప్ ఉంటుంది రోడ్డుగా. మీకు ఇక్కడ రోడ్లో కూడా వచ్చి చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది, విధంగా ఉంటుంది. ఇంకా మనం కింద తీయలేదు. చూసారు కదా షార్ప్గా ఏ విధంగా ఉందో. మనం మిషన్తో తీసుకోవడానికి ఈ విధంగా షాప్ ఉంటుంది. అదంతా క్లీన్ చేసాక స్మూత్గా వచ్చేస్తుంది. మొత్తం మీకు రోడ్డు కట్ట వచ్చిన తర్వాత మొత్తం చూపిస్తాను. మీరు చూస్తే ఫ్రేమ్ మొత్తం అంటించడం అయిపోయింది. ఫ్రేమ్ అంటించడం అయిపోయింది అన్నమాట. కింద కొద్ది బ్యాలెన్స్ ఉంది, అది అంటించేస్తే ఫ్రేమ్ తయారైపోతుంది. మొత్తం తయారైపు కూడా చూపిస్తాను. ఇవి మనకి డోర్లు అనమాట. డోర్లు ఇక్కడ మ్యాచింగ్ అంటిస్తున్నాం, చూపిస్తాను. లోపల కూడా బయట కట్టించాలి. ఈ కొన మొత్తం చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను చూశారు కదా, మొత్తం ఫ్రేమ్ మొత్తం అంటించడం జరిగింది. కిందన మొత్తం అంతా అంటిస్తాం. ఫ్రేమ్ అంతా చూశారు కదా, కింద నేను అంటించలేదు కదా, మొత్తం అంటిస్తాం. మనం ఇదంతా మిషన్తో ఫైల్ చేయడం జరిగింది. ఇవన్నీ షార్ప్గా ఉంటుంది అనమాట. స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఇవన్నీ అంటిస్తాం. ఈ విధంగా ఉంటుంది. మొత్తం అన్నీ అంటించిన తర్వాత లోపల ఫ్రేమ్కి గోడికి కూడా టేప్ వేసుకుంటే ఈ విధంగా నీట్గా ఉంటుంది. మీకు మొత్తం డోర్లు బిగించాక మొత్తం చూపిస్తాను. మొత్తం ఫ్రేమ్ అంతా వైట్ కలర్ వేసాం అనమాట. మనం దీనికి సంబంధించిన డోర్లు ఇవే. ఇక్కడ ఉన్నాయి డోర్లు. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఓకే.